ప్రేక్షకులందరికీ ముందుగా జై తెలంగాణ. ఈరోజు హైదరాబాద్లోని గణపతి దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నిరసన కార్యక్రమం ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలనలో మేము చాలా నష్టపోయిన ఉద్యమకారులకు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు న్యాయం చేస్తారేమో అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా నీటిలో రాతల్లాగా మాటలు చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మేము టీయూజేఏసీ నుంచి, మహిళా వేదిక నుంచి, టీయూజేఏసీ నుంచి ఎన్నో ప్రోగ్రాములు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసనలు, ఎన్నో నిరాహార దీక్షలు ఎన్నో చేసినా కూడా జూన్ 2 తారీఖు ఏదన్నా మాకు కొల్లికి తీసుకొస్తాడేమో, మాకు ఇచ్చిన డిమాండ్ను నెరవేరుస్తాడేమో అని అనుకున్నాము. కానీ ఇంతవరకు అసలు ఉద్యమకారులు అంటే చీమ గుట్టినట్టు కూడా ఆయన కనిపిస్తలేదు. మరి చీమ గుర్తు ఎట్లుంటుందో కూడా మేము చూపించే కాలం కూడా దగ్గరకు వస్తుంది. కాబట్టి మేము మాత్రము చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మాకు ఎమ్మటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అట్లాగే మీరు ఏదైతే అన్నారో 250 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి, ఐడి కార్డు, గుర్తింపు కార్డు ఇస్తాము, మేము గౌరవ వేతనం ఇచ్చుకుంటాం అని చెప్పేసి మీరు మాట్లాడే మేము నెరవేర్చమని చెప్తున్నాం. మీరు ఇచ్చిన డిమాండ్ మేము నెరవేర్చమంటున్నాం. మాకేదో కొత్తగా మేము చెయ్యమని మేము అంటలేము. కాబట్టి మీరు ఏదైతే మాట మీద అన్నారో ఆ మాటను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా టీయూజేఏసీ మహిళా వేదిక నుంచి, టీయూజేఏసీ నుంచి కూడా ఖచ్చితంగా మేము పోరాడతామని తెలియజేస్తూ అందరికీ జై తెలంగాణ. అసలు ఈరోజు ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు, బ్లాక్ శారీస్ ఎందుకు కట్టుకున్నారు? మేము తెలంగాణ అమరవీరులకు, అమరులైన వాళ్ళందరికీ కూడా మేము జోహార్లు అర్పించుకుంటూ మేము బ్లాక్ శారీ ఎందుకు పెట్టుకొని వచ్చినామంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మమ్మల్ని ఉద్యమకారులు అసలు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము నిరసన కార్యక్రమం, బ్లాక్ చీరల మీద నిరసన కార్యక్రమం, మాకు ఇచ్చిన డిమాండ్ను నెరవేర్చాలని మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం బ్లాక్ చీరలు కట్టుకొని రావడం జరిగింది. మా మహిళా వేదిక నుంచి మేము ఒక 150-200 మంది వరకు కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరము జై తెలంగాణ నినాదం ఇచ్చిన వాళ్ళమే. మా మహిళలు ఎక్కువ కష్టపడ్డది మా మహిళలే, ఉద్యమంలో ఎక్కువ నష్టపోయింది కూడా మా మహిళలే. కాబట్టి మా మహిళలను మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తించాలి. ఉద్యమకారులకు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తించకుండా మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమంలాగా కూడా చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ జై తెలంగాణ.